పరిశుద్ధాత్ముడా నాలో నుంచి నువ్వు ప్రార్థించయ్యా. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేయుటకు సహాయపడు ప్రభు. నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, ఆయన ఖచ్చితంగా సహాయపడతాడు. ఎంత అద్భుతమైన మనకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. నేను ఎప్పుడు అంటాను, ప్రభు నాకు ప్రార్థన చేయడం రాదయ్యా, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నాకు వాక్యం ఎలా చదవాలో తెలియదు. ఒప్పుకోండి దేవుని సన్నిధిలో, మనం ఏం గొప్పవారం కాదు, ఎవ్వరూ గొప్పవారు, ఎవరికి ఏం తెలియదు. ఎవరికైనా ఆయన బయలుపరిస్తేనే ఆ యొక్క సత్యాన్ని బయట తీసుకురాగలరు. కానీ ఎవరు వారంతట వారు చేయగలిగింది ఏమి, ప్రార్థన కూడా మనంతట మనం చెయ్యలేము. ఆయన హృదయంలో ఏముందో తెలుసుకొని బలమైన ఆయన హృదయాన్ని తాకగలిగే బలమైన ప్రార్థన మనం చెయ్యలేము. పరిశుద్ధాత్ముడు ఉండాల్సిందే, పరిశుద్ధాత్మని కార్యం జరగాల్సిందే. గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు మనం ఓడిపోతున్నాం శోధనలో అంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, మన శక్తి మీద ఆధారపడుతున్నాం, కానీ పరిశుద్ధాత్మనికి మనం చోటు ఇవ్వట్లే. అలానే చూడండి, అదే 4వ అధ్యాయం లూకాసు వార్త అదే 4వ అధ్యాయం 14 వచ్చిన చదివితే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాను. అపవాది ఎప్పుడు పనిచేస్తాడో తెలుసా? ఎప్పుడైతే మనం చాలా బలహీనం అయిపోతామో అప్పుడే వాడు పనిచేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే బాగా బలహీనం అయిపోయాడో ఆ బలహీనమైన ప్రాంతంలోనే వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనం బలహీనంగా ఉంటామో, ఏ ప్రాంతంలో బలహీనంగా ఉంటామో అక్కడే వాడు పనిచేయడానికి ఇష్టపడతాడు, అక్కడే వాడు పని చేయడానికి పూనుకుంటాడు. అలానే చూడండి, మోషే భక్తుడు చాలాసేపు ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేశాడండి, చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు కొంత సమయానికి ఏమైందంటే బరువెక్కి దించేస్తుంటే హూరు అహరోన్లు వచ్చి ఏం చేశారు, ఆ చేతులను ఆదుకున్నారు. అవునా కదా? అలానే మోషే హాయి పట్టణం వైపు తన చేయి చాపితే హాయి పట్టణం వారు ఏం చేస్తున్నారు, గెలుస్తున్నారు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడండి, తన చేయి చాపినప్పుడు హాయి పట్టణం వారు ఏం చేస్తున్నారు, యుద్ధంలో విజయాన్ని పొందుకుంటున్నారు కదా. ఎంతసేపు అని ఒక వ్యక్తి తన చేతిని అట్లా చాపి ఉంచగలడు చెప్పండి? నేను అంటాను, మోషే లాంటి వ్యక్తికే తన చేతులు చాపి ప్రార్థిస్తున్నప్పుడు ఒక సహాయం అవసరమైనప్పుడు యెహోషువ కూడా ఖచ్చితంగా అవసరం. కానీ ఆ మానవాతీతమైన కార్యము జరగాలంటే అక్కడ ఎవరు పనిచేస్తుంటారు? ఖచ్చితంగా నేను చెప్తాను, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే యెహోషువ చేతిని పట్టుకున్నాడని చెప్తాను. ఆయన తన పరిశుద్ధాత్మ దేవుడే ఆ యెహోషువ చేతిని ఆదుకున్నాడని చెప్తాను నేను. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు శోధనలో ఆ యొక్క బలహీనమైపోయిన పరిస్థితిలో విజయాన్ని పొందుకోవడానికి ఎవరు పనిచేశారంటే పరిశుద్ధాత్ముడే పనిచేస్తారు. అందుకే వాక్యం చెప్తుందంటే, నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుని. ఎందుకని? నా బలహీనతలో నేను ఎవరి మీద ఆధారపడతాను? ఆయన మీద ఆధారపడతాను. అలానే చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే, బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణం అవుతుందంటండి. అంటే ఈరోజు మనం బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మని శక్తి మీద ఆధారపడాలి. మనం చేయలేని కార్యం మన జీవితంలో జరగాలంటే, మనం జయించలేని శోధన మనం ముందున్నప్పుడు, మనం జయించలేని యుద్ధము మనం ముందున్నప్పుడు, మనం జయించలేని కార్యాలు మనం ముందున్నప్పుడు, మన శక్తికి మించినవి మనం ముందున్నప్పుడు మన సంకల్ప బలము ద్వారా కాదు, పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణము నుంచి లేపబడాలంటే అక్కడ ఎవరు పనిచేయాలండి? పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. నాకు చెప్పాను కదా, ఫెలోషిప్. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము. హెబ్రోన్ అంటే మరి ఒక అర్థం ఐక్యత. అక్కడ నువ్వేం చేయాలి? ప్రభుతో ఐక్యపరుచుకుంటున్నప్పుడు అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి. ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణించిన ఆయన తిరిగి లేవాలంటే అక్కడ ఆయనకి ఎవరు సహాయపడాల్సి వచ్చిందండి? పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడాల్సి వచ్చింది. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఐక్యపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే ఆయన మరణించిన ఆ శరీరాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పునరుద్ధానములోనికి తీసుకొని రాగలిగాడు. ఒక మాట చెప్తాను, ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎలాంటి పోరాటంలో వెళ్తున్నామో నాకు తెలియదు. నిర్జీవం అయిపోయిన చచ్చిపోయినవి బ్రతకాలంటే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పరిశుద్ధాత్మతో ఆయన సహవాసంలోనికి రావడానికి ఇష్టపడతారో, ఆయనతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితంలో పరిశుద్ధాత్ముడు జీవాన్ని విడుదల చేస్తాడు. అంటే అన్యోన్య సహవాసములో ఏముందంటే రూపాంతరపు అనుభవం ఉంది. అన్యోన్యమైన సహవాసంలో శోధన జయించే అనుభవంలో ఉండగలుగుతున్నాం. అన్యోన్యమైన సహవాసంలో విజయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకొక మాట ప్రాముఖ్యమైనది ఏంటంటే, అన్యోన్యమైన సహవాసంలో పరిశుద్ధాత్మతో మనం వస్తుంటే అక్కడ పునరుద్ధానపు శక్తిని ఏం చేస్తాడు? ఆయన విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత ప్రాముఖ్యమైన మాట ఇది అని అంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులంగా పునరుద్ధానపు శక్తిని అనుభవించే స్థితిలో లేకపోతున్నాం. కానీ ఒక మాట చెప్తాను, చాలాసార్లు మనము ఏమయ్యామంటే సిలువ దగ్గరే మనం ఆగిపోయాం. చెప్పండి, ఎక్కడ ఆగిపోయాము? సిలువ శక్తి దగ్గరే ఆగిపోయాం. ఒక మాట చెప్తాను వినండి, సిలువ శక్తి దగ్గర మనకి క్షమాపణ, శక్తి దగ్గర సిలువ దగ్గర మన పాపానికి విడుదల. ఆయన రక్తం ఏం చేస్తుంది? సిలువ దగ్గర మనల్ని కడుగుతుంది. సిలువ దగ్గర మనం ఏం నేర్చుకుంటామంటే ఆయన ప్రేమను మనము పొందుకోగలుగుతున్నాం. కానీ పునరుద్ధానములోనే జీవం. ఆయన సిలువ శక్తి దగ్గర ప్రేమ, పునరుద్ధానములో జీవాన్ని మనం చూస్తాం. ఈ రెండు కలయికే ఉజ్జీవం. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైందండి? అంటే సిలువ శక్తిని నువ్వు అనుభవిస్తుంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావు. పునరుద్ధానములో నిన్ను నువ్వు ఐక్యపరచుకుంటుంటే ఆయన శక్తిని నువ్వు అనుభవించే జీవాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అనుభవిస్తున్న నీ జీవితము ఉజ్జీవంగా మారుతుందండి. ఖచ్చితంగా చెప్తాను, ఒక ఉజ్జీవ జ్వాలగా మారుతుంది. అందుకే ఈరోజు చాలాసార్లు మనం ఆ యొక్క సిలువ దగ్గరే ఆగిపోయి ఉంటే ఈరోజు మనం పునరుద్ధానపు శక్తిని కూడా అనుభవించే స్థాయిలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఆ రెండు జరగాలంటే అక్కడ పనిచేయాల్సింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ రెండు పంచాలని పరిశుద్ధాత్మ దేవుడే పని. అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మనము ఆయన మరణం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారం ఉందుము. ఏమంటున్నాడండి? వాక్యం ఏమని రాయబడింది? మనం కనుక ఆయన యొక్క మరణములో ఐక్యం పొందుకుంటే, ఐక్యత కలిగి ఉంటే, ఈరోజు హెబ్రోన్ అనే ఆ సావాసంలోకి మనం వస్తున్నామంటే, హెబ్రోన్ అన్న అనుభవంలోనికి మనం వస్తున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హెబ్రోన్లో ఏముందంటండి? ఆయన మరణముతో ఐక్యపరచుకోవడం మాత్రమే కాదంట, ఆయన పునరుద్ధానము శక్తితో కూడా మనం ఏం చేయగలగాలి? ఐక్యపరచుకున్నప్పుడు అక్కడ ఏముంది? నూతన జీవం ఉంది. అందుకే వాక్యం ఏం రాయబడిందంటే, క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయేదిగో సమస్తమును క్రొత్తవిగా చేయబడ్డాయి. ఈరోజు ప్రతిదినము మనకేంటండి? క్రొత్తదే. ప్రతి అనుభవం మనకేంటండి? క్రొత్తదే. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏం జీవితం అండి, ఏం బ్రతకండి, ఇదేం బ్రతకండి అంటున్నావంటే నువ్వు పునరుద్ధానపు జీవాన్ని నువ్వు అనుభవించట్లేదు. ఎందుకనంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ అలాంటి సమయంలో కూడా మనం పునరుద్ధానపు శక్తిని శోధనలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ అమూల్యమైన కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, పాతవి గతించాయి, క్రీస్తులు ఏమయ్యంటే సమస్తమును నూతనం. ఎందుకంటే ఆయన మరణముతో ఐక్యపరచుకుంటున్నాం, ఆయన పునరుద్ధానంతో కూడా ఐక్యపరచుకుంటున్నప్పుడు ఆ పునరుద్ధానపు శక్తులు ఏం విడుదలవుతుంది? జీవం విడుదలవుతుంది. ఈ పునరుద్ధానపు కలిసినప్పుడు అక్కడ ఏం విడుదలవుతుంది? జీవం విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎంత నిన్ను నీవు ఐక్యపరచుకుంటావు అనేది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. చెప్పండి, ఎంత నువ్వు విశ్వాసముతో ఐక్యపరచుకుంటావో. నువ్వు సిలువ త్యాగంతో ఐక్యపరచుకుంటే కేవలం ఆయన ప్రేమను మాత్రమే అనిపిస్తావు. కానీ పునరుద్ధానపు శక్తితో ఐక్యపరచుకుంటే నూతనమైన జీవానికి నువ్వు ఎలా జరుగుతుందో చెప్తాను వినండి. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆమె ఎవరంటే రాహాబ్. ఆమె ఎవరండి? ఒక వేశ్య అని రాయబడింది. ఆ రాహాబ్ అనే వేశ్య ఒక నూతనమైన జీవాన్ని ఉజ్జీవానికి ఆమె జీవితం వాడబడిందో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆమె ఐక్యపరుచుకుంది. ఎవరితో ఐక్యపరుచుకుంది? దేవుని యొక్క మరణ పునరుద్ధానములతో ఆమె ఐక్యపరుచుకుంది. ఎలా అని మనం చూస్తే, మనమందరం కలిసి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ ఆమె అంటది కదా, ఆమె యొక్క మాటలు మనం చూస్తే ఆమెలో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. ఎందుకంటే అదే మాట అక్కడున్న వ్యక్తులు కూడా విన్నారు, ఆమెతో పాటు ఆ యెరికో ప్రజలు కూడా విన్నారు, ఆమె కూడా వినింది. కానీ విన్న ఆమె జీవితంలో ఏం పుట్టిందంట? విశ్వాసం పుట్టింది. విన్న ఆమె జీవితంలో ఏం పుట్టింది? విశ్వాసం పుట్టింది. కానీ మిగతా వారికి ఏమొచ్చిందంటే ధైర్యము చెడింది, భయములోనికి వెళ్ళిపోయారు. ఈమె జీవితంలో మాత్రం ఏం కలిగిందంట? విశ్వాసం. ఎందుకంటే ఈమె దేవుని చూసే కోణం డిఫరెంట్గా ఉంది. వీరందరూ ఏమో దేవుడు చంపేస్తున్నాడే, ఈ దేవుడు కఠినాత్ముడే, ఈ దేవుడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని భయపడిపోతున్నారు. కానీ ఏమని చూస్తూ ఉందంటే, వీరి దేవుడు ఇన్ని ఘనకార్యాలు చేస్తున్నాడు కదా, నా జీవితంలో కూడా ఏం చేస్తాడు? ఈయన ఘనకార్యం చేయగలడు. అందుకే చూడండి, నశించిపోయే వారికేమో ఆయన యొక్క మరణము వెర్రితనంగా, శిలువ శక్తి వెర్రితనంగా ఉంటే, రక్షించబడుతున్న మనకు అది ఎలా ఉందంటండి? ఆయన శక్తిగా మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ రాహాబు జీవితంలో మనం చూస్తే ఆమె ఏమంటారు చూడండి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరు ఎలాగూ ఆరిపోచేస్తానో మేము విన్నాం. మొట్టమొదటి మాట ఏమంటుందండి? ఆమె ఏమంటుందంటే, ఎర్ర సముద్రపు నీటిని ఎట్లా ఆరిపోచేసాడో మేము విన్నాం. ఎలా ఆరిపోచేసాడంట? మనం అందరం కలిసి ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ ఎంత అమూల్యమైన మాట రాయబడిందంటే, 14:20, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారు. ఇప్పుడు ఆరిన నేల మీద వీరు నడిచిపోవాలంటే అక్కడ నీరు ఏం చేయబడిందండి? విభజించబడింది. నేను అనుకుంటాను, ఈమె విశ్వాసం ఏంటి అని అంటే, నీటిని విభజించగలిగిన శక్తి ఉన్న దేవుడు నా జీవితాన్ని కూడా రెండుగా విభజించగలడు. ఎలా అంటే, క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను మునుపు హింసకుడును, దూషకుడు, హానికరుడును, కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే విశ్వాసముతో క్రీస్తుని చూసి ఆయన విశ్వాసం ఏంటి అని అంటే, ఆయన ఏం చేయగలడు? నా జీవితాన్ని,
ఆయన సిలువలో మరణించి మనకి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ విశ్వాసం ఏంటంటే ఆయన నా జీవితాన్ని కూడా ఎలా మార్చగలరు చూడండి. ఒక కాలమానాన్ని క్రీస్తు పూర్వంగా మార్చినప్పుడు మన జీవితాలు ఎంత అద్భుతంగా దేవుని కొరకు మారాలండి. ఒక ప్రశ్న అడుగుతాను, క్రీస్తును నమ్ముకున్న నీ జీవితంలో చెప్పగలిగే ఈ సాక్ష్యం ఉందా? నిజమేనండి, క్రీస్తులోనికి రాక మునుపు నా జీవితం ఒకలా ఉంది, క్రీస్తుకు తర్వాత వచ్చిన తర్వాత నా జీవితం ఇది అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నిన్ను బట్టి నీతో ఉన్న ప్రియులు అవునండి వీరి జీవితం మారింది అని చెప్పగలుగుతున్నారా? అంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరి జీవితం విభజించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా విభజింపబడుతుంది? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నీటిని విభజించాడు, ఆరిన నేలను చేశాడు. ఆ ఆరిన నేల మీద వీరేం చేశారంటే చక్కగా నడిచి వెళ్ళిపోయారు కదా. ఈ మాట వినింది, నీటిని ఏం చేశాడు? ఆయన విభజించాడు. నా జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? విభజిస్తాడు. ఎలా విభజిస్తాడు? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకమని. అలానే ఇంకేమంటుంది చూడండి, ఆమె ఇంకేమంటుంది? యోర్దాను తీరంలో అమోరీయులు ఇద్దరు రాజులని సీహోనుకును ఓగునకును మీరు ఏం చేసిద్రు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేశారు ఆ సంగతి కూడా మేము విన్నామయ్యా అంటుంది. అంటే సీహోను ఓగు ఏం నార్మల్ కింగ్స్ ఏం కాదండి, చాలా బలమైన రాజులు అంట. ఆ బలమైన రాజుల్ని కూడా మీ దేవుడు ఎట్లా ఓడగొట్టాడో నేను చూశాను. ఒక మాట చెప్తాను, మొదటిది సిలువ అనుభవం అయితే రెండోది పునరుద్ధానపు అనుభవం. ఎందుకు చెప్తున్నానంటే మరణాన్ని దేవుడు ఏం చేశాడంట? ఓడించాడు. మరణాన్ని ఏం చేశాడు? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? బలమైన రాజులు ఇద్దరిని ఏం చేశాడు? ఆయన ఓడించాడు. ఈరోజు ఆ బలమైన రాజులు ఓడించబడకపోతే ఎవరు ఓడిపోయేవారు? ఇశ్రాయేలు ప్రజలు మరణం అయ్యేవారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మరణము కాకుండా ఆ మరణాన్ని ఎవరు ఓడించారు? ఆయన ఓడించారు. బలమైన రాజుని ఓడించాడంట. అందుకే వాక్యం ఏమన్నా తెలుసా అండి? 3 బలమైన అంటే ఏంటంటే ప్రేమ బలమైనది, మరణం ఏంటి? బలమైనది, మూడోది దేవుని వాక్యం ఏంటి? బలమైనది. అంటే ఆ బలమైన మరణాన్ని దేవుడు ఏం చేశాడు? ఓడించాడు. ఈమె ఏమని నమ్ముతుందంటే ఇదిగో బలమైన మరణాన్ని ఓడించగలిగిన ఆ సమర్థుడైన దేవుని మీరు కలిగి ఉన్నారు. పునరుద్ధానపు శక్తిని మరణములో ఆయన ఏం చేశాడండి? మరణము జరిగిన తర్వాత పునరుద్ధానుడే తిరిగి లేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మరణం యొక్క బలాన్ని ఆయన విరిచివేసి, అందుకే వాక్యం చెప్తుంది తెలుసా, ఆ మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యమని రాయబడింది. అంటే మరణం బలమైనదే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి మరణము కంటే బలమైనది. హల్లెలూయా. ఆ మరణము కంటే బలమైన ఆ శక్తి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి కూడా ఏం కలుగుతుందండి? మన జీవితంలో కూడా ఆ శక్తిని ఆయన విడుదల చేయగలిగిన సమర్థుడు. ఇప్పుడు రాహాబు ఏమని నమ్ముతుంది? ఆయన నా జీవితాన్ని మార్చగలడు. అంత మాత్రం ఒక మాట చెప్తాను వినండి. ఒక పొలములో అన్ని ముళ్ళ పొదలు అన్నీ ఉన్నాయి అనుకోండి, వాటిని తీసివేసి అలా భూమిని వదిలేస్తే బాగుంటుందా? ఆ ముళ్ళ పొదలు అన్నీ తీసివేసిన తర్వాత అక్కడ ఒక అందమైన మొక్కలు నాటితే బాగుంటుందా? కానీ మొక్కలు నాటినప్పుడే ఆ భూమి చూడడానికి బాగుంటుంది కదా. మన జీవితంలో కూడా అంతే. మనము క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను అయిపోయింది అనుకోవడం కాదు, అక్కడ పునరుద్ధానపు శక్తిని కూడా మనము అనుభవించడం ప్రారంభించినప్పుడు అక్కడ ఏం పుట్టుతుందంటే జీవము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా పునరుద్ధానమును జీవమును నేను ఆయన తిరిగి లేచినప్పుడే అక్కడ ఏముందని? జీవము. మన జీవితంలో నేను సిలువ చెంతకు వస్తాను సరిపోద్ది కాదు, సిలువ శక్తి నుంచి మనం ఎక్కడికి రావాలంటే పునరుద్ధానపు శక్తిని కూడా రెండు సంపూర్ణముగా అనుభవించే ఆ యొక్క సహవాసపు అనుభవంలోనికి మనం ఏం చేయగలగాలంటే ఆ హెబ్రోన్ అనుభవంలోనికి మనము రాగలగాలి. ఏమేమని నమ్ముతుందంటే కేవలం నా పాత జీవితాన్ని విభజించడం మాత్రమే కాదు, ఈ క్రొత్త జీవితంలో జీవాన్ని కూడా విడుదల చేయగలిగిన శక్తి ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది అని నమ్ముతుంది. కనుక ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగి ఉందో దేవుడు ఏం చేశాడంటండి? ఆమెను ఒక గొప్ప విశ్వాసములో గొప్ప వ్యక్తిగా ఆమె గురించి వాక్యంలో రాశాడు కదా. ఈరోజు మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం నమ్ముతాం? ఒక మాట చెప్తాను, పునరుద్ధానపు శక్తిని మనం విశ్వసించాలంటే ఎంత విశ్వాసం ఉంటే నువ్వు అంతా అనుభవించగలవు. ఎంత విధేయత నీకుంటే, మరలా చెప్తాను, ఎంత విధేయత నీకుంటే అంతగా నువ్వు ఆయన శక్తిని అనుభవించగలుగుతావు. చూడండి, బలమైన మరణాన్ని దేవుడు ఏం చేశాడు? నమ్మింది రాహాబు, ఓడించాడు. బలమైన మరణాన్ని ఏం చేశాడు? ఆయన ఓడించాడు. అందుకే చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట అప్లికేషన్ నేను చెప్పాలనుకుంటున్నా. దీన్ని కనుక మనం అర్థం చేసుకొని మన జీవితం అప్లై చేయడం ప్రారంభిస్తే మన జీవితాలు ఖచ్చితంగా కార్యం చూస్తాయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. మనం చూస్తే
అంత్య దినములో క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది ఇక్కడ రాయబడుతుంది కదా. కానీ ఈ మాట ప్రతిరోజు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ మాట ప్రతిరోజు మన జీవితంలో ఎలా అది అన్వయించుకోవాలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం ఇక్కడ ఏమని రాయబడింది, క్షయమైనదిగా ఏం చేయబడుతుందంట, ఈ శరీరం విత్తబడాలి, అక్షయమైనదిగా లేపబడుతుంది. చూడండి, మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క మరణముతో ఐక్యపరుచుకుంటున్నామో నిర్జీవమైన ఈ క్రియలను మనం ఏం చేస్తున్నాం, ఈ శరీర సంబంధమైన ఈ యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నాం అంటే క్రీస్తుతో ఐక్యపరుచుకుంటున్నాం. సిలువలో ఏం చేస్తున్నాం, ఆయనతో ఐక్యపరచుకొని ఈ నిర్జీవమైన దానికి సిలువ వేస్తున్నాం. ఈ నిర్జీవమైన లేకపోతే ఈ శరీర సంబంధమైన శరీరానికి మనం ఏం చేస్తున్నామండి, సిలువ వేసి జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తున్నాం, క్షయమైపోయే ఘనహీనమైన బలహీనమైన వాటిని మనం ఏం చేస్తున్నాం, సిలువలో ఏం చేస్తున్నాం, సిలువకు కొడుతున్నాం. సిలువకు మేకులతో కొట్టిన తర్వాత అంట అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఏంటి అని అంటే, మనం అందరం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పొందుటక ఆయనతో పాతిపెట్టబడటం. ఇక్కడ ఒక మాట ఏమన్నామంటే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడ్డాడు. క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడ్డాడు అంటే తండ్రి మహిమ వలన. తండ్రి మహిమ అంటే ఏంటండి, మనం ఇంకొక మాట చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 1:1 చూస్తే దేవుని వలన అంటే ఆయన సన్నిధి. తండ్రి మహిమ అంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావము మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు మొదటిది. రెండోది, యేసుక్రీస్తు వారు ఇంకా ఎలా మృతుల నుండి లేపబడ్డాడు అని అంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, అదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మొదటిది ఏంటిదండి, ఆ తండ్రి మహిమ, తండ్రి సన్నిధి, ఆయన ప్రభావముతో ఎప్పుడైతే నువ్వు ఐక్యపరుచుకుంటావో. రెండవది, పరిశుద్ధాత్ముడు ఆయన శక్తితో నువ్వు ఎప్పుడైతే ఐక్యపరుచుకుంటావో, క్రీస్తు ఏం చేయబడ్డాడంటే మృతులలో నుండి లేపబడిన విధంగానే నువ్వు ఎప్పుడైతే నిర్జీవం అయిపోయినా, చచ్చిపోయిన ఈ దేహాన్ని, లేకపోతే పాపముకి అప్పగింపబడిన దేహాన్ని ఎప్పుడైతే ఆ సిలువకు మేకులతో కొట్టడానికి ఇష్టపడతావో, ఆ ప్రభు శక్తి, ప్రభు యొక్క ఆత్మశక్తి ఏం చేస్తుందంటే మనల్ని పునరుద్ధరణ అనుభవంలోనికి తీసుకొస్తుందంట. మనం ఏం చేయాలి, ఐక్యపరచుకోవాలి. హల్లెలూయా. మనం ఏం చేసుకోగలగాలి, ఆ పునరుద్ధరణపు శక్తితో మనం ఐక్యపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుందంట, ఐక్యపరుచుకున్నప్పుడు మరణముతో ఐక్యపరుచుకుంటే పునరుద్ధానం కూడా ఎలా ఉంటాం, ఐక్యతలో ఉంటాం కదా. ఆ పునరుద్ధానంలో ఏమొస్తుందని చెప్తున్నాం, జీవం వస్తుంది. ఇప్పుడు ఆ పునరుద్ధానపు అనుభవంలో మనం తిరిగి లేస్తున్నప్పుడు, అంటే ప్రతిరోజు జరగాల్సిన కార్యం ఇది, ఒకరోజు కాదు, ఒకరోజు జరిగిపోయేది కాదు, ప్రతిరోజు జరగాలి. ఎలాగా, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు చూడండి, ఎక్కడైతే నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉన్నావో, ఎక్కడైతే క్షయమైపోయే ఆ విధానంలో నువ్వు ఉన్నావో, ఆ ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రభుతో ఐక్యపరచుకోవడం ప్రారంభించినప్పుడు అక్షయమైన వానిగా లేపబడతావు క్రీస్తులో. హల్లెలూయా. మహిమగల వ్యక్తివిగా నువ్వు లేపబడి ప్రభు కొరకు ఘనకార్యములు చేయగలుగుతావు. బలమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఎంత అమూల్యమైన మాట చూడండి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదివితే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని జీవింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ ఆత్మను మనం కలిగి ఉన్న వారమైతే మనం ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం గలవారము కాదు. అంటే ఈరోజు శరీర స్వభావం ఇంకా పనిచేస్తుంది మనలో. ఒక మాట చెప్తాను వినండి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నేను చెయ్యొద్దు అనుకుందే చేస్తున్నానండి, నేను చేయాలనుకుందే చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకంటే మన మీద ఆధారపడుతున్నాం. కానీ తర్వాత 8వ వచనం అంటాడు కదా, నేను ఆత్మ నియమం మీద ఆధారపడతాను అంటున్నాడు. ఆత్మ నియమం ద్వారా జయిస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, నేను నా మీద ఆధారపడను, కానీ నేను పరిశుద్ధాత్మని మీద ఆధారపడతా, పరిశుద్ధాత్మనితో సహవాసంలోకి రావడానికి ఇష్టపడతాను. అక్కడి వరకు నేను ప్రయాసపడతాను. పరిశుద్ధాత్మనికి నా చేతిని అందించుకునేంత వరకు ఇష్టపడతాను. పరిశుద్ధాత్మని శక్తితో నన్ను నేను ఐక్యపరచుకోవడానికి ఇష్టపడతాను. అలా ఎప్పుడైతే ఐక్యపరచుకుంటామో అక్కడ ఏముంటుందంటండి, బలముగా లేపబడతాం, మహిమగల వారముగా లేపబడతాం, అక్షయమైన వారముగా లేపబడతాం, ప్రభు కొరకు ఘనమైన కార్యములు చెయ్యవారముగా లేపబడతాం, ఉజ్జీవ జ్వాలగా ప్రభు కొరకు వాడబడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, ఎప్పుడైతే ప్రభు లేపుతాడో మనం ఎలా వస్తామంటండి, బలమైన వారంగా లేపబడతాం కదా. లేపబడినప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతాం, బలమైన కార్యములు జరిగించగలుగుతాం. అంత మాత్రమే కాదు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
11వ వచనం చదివాం కదా. అలానే ఫుట్ నోట్లో కూడా ఒక మాట చదివించాడు, ఆత్మయందు ఉన్నవారమే కానీ శరీరం అందు ఉన్నవారము కాదు. ఇక ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేస్తున్నాడో మనం ఒక్క మాట చెప్తాను, ఆత్మయందు ఉన్నవారం అయితే మనము ఎలాంటి వ్యక్తులమో తెలుసా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం సంపూర్ణం అయిపోతామంట దినదినము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అద్భుతమైన మాట. అక్కడ ఏమన్నా, మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవ్వాలంట. అక్కడ ఏముండాలంట? ఏకత్వం ఉండాలి. మనం ఆయన సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలంటే మనకేముండాలి? అక్కడ ఐక్యత ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏం కలిగిస్తాడంటండి? ఐక్యతను కలిగిస్తాడు. ఆ ఐక్యత ప్రభువుతో ఐక్యపరచుకోవాలి, ఆయన ఐక్యపరచుకోగలగాలి, ఆయన పునరుద్ధానముతో ఐక్యపరచుకోగలగాలి. అలానే మనము సంఘములో ఐక్యత కలిగి ఉండగలగాలి, కుటుంబంలో ఐక్యతను కాపాడుకోగలగాలి. ఎవరు పనిచేస్తారంటండి? అక్కడ ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్ముడే పనిచేస్తాడు. ఎప్పుడైతే ఐక్యపరచుకుంటామో అక్కడ ఆయన శక్తిని విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాదు, సంపూర్ణతలోనికి నడిపించుకుంటాడంటండి. దేవునికి ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు. నిజముగా సంపూర్ణతలోనికి రావాలి. క్రీస్తుకు కలిగిన మహిమకు ఏంటంటే క్రీస్తు కలిగిన సంపూర్ణత కంట సమానమైన సంపూర్ణతలోనికి మనం రావాలని మనం ఏం చేయాలి? ఆయన మరణ పునరుద్ధానంతో మనం ఏం చేయాలి? ఐక్యపరచుకోగలిగే అనుభవంలో రాగలగాలి. మన దేవుడు ఎవరండి? అక్షయుడైన దేవుడు. మన దేవుడు ఎవరండి? అమరత్వము కలిగిన దేవుడు అని వాక్యంలో రాయబడింది కదా. ఈరోజు పరిశుద్ధాత్మను మనం గనక కలిగి ఉండి పరిశుద్ధాత్మనితో మనం ఐక్యపరచుకోవడానికి ఇష్టపడితే మనల్ని కూడా ఎలా మారుస్తాడంటండి? బలహీనమైన మన ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే, మరలా చెప్తున్నా, మన జీవితంలో అది ఏదైనా కూడా, ఏ ఎండిపోయిన పరిస్థితి అయినా కూడా, ఏ నిర్జీవం అయిపోయిన పరిస్థితి అయినా కూడా, ఆత్మీయ స్థితి నిర్జీవం అయిపోయిందా, ఈరోజు ఎవరి దగ్గరికి రావాలి? పరిశుద్ధాత్మని మీద ఆధారపడు. పరిశుద్ధాత్మతో సహవాసంలోనికి ఆయనతో ఐక్యపరచుకోవడానికి ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడు? జీవాన్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే ఎండిపోయిన ఎముకలు, లోయలో ఎండిపోయిన ఎముకలు సహితము అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటే అక్కడ జీవం రావాల్సిందే. ఈరోజు మన పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా ఆయనతో ఐక్యపరచుకుంటే అక్కడ ఏం కలుగుతుంది? జీవం ఖచ్చితంగా విడుదల కలుగుతుంది. ఖచ్చితంగా ఏం కలుగుతుంది? జీవం విడుదల ప్రభు చేస్తాడు. అలానే ఇప్పుడు మరణాన్ని ఆయన ఏం చేశాడండి? జయించాడు. మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. అందుకే చూడండి, సాతాను ఎప్పుడు ఏమనుకుంటాడంటే యేసుక్రీస్తు ప్రభు అని సిలువకు ఎక్కనీయకుండా ఆపాలనుకుంటాడు. ఎందుకంటే సిలువకి ఎక్కితే వీరికి రక్షణ వస్తుంది కాబట్టి సిలువ ఎలాగైనా ఎక్కకుండా ఉండాలని పేతురులో నుంచి మాట్లాడితే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. కానీ నేను అనుకుంటాను, సరే ఎక్కుతున్నాడు కదా సిలువ, ఎక్కనీయు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం అందరం కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15లో చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే మరణం యొక్క అధికారం ఎవరికి ఉందని రండి? అపవాదికి ఉందని రాయబడింది. ఒకవేళ అపవాది అనుకుండొచ్చేమో, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ఆయన సిలువకు ఎలాగైనా ఎక్కకుండా ఆపుదాం అనుకున్నా, ప్లాన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. సర్లే ఎక్కుతున్నాడు కదా, సిలువకు ఎక్కిన తర్వాత మరణానికి అధికారం ఎవరుంది? బలం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది కదా. ఆ మరణ బలముతో నేను ఏం చేస్తాను? యేసుక్రీస్తు ప్రభువుని లేవకుండా ఆపేద్దాం అనుకుని ఉంటాడేమో అపవాది. కానీ చూడండి, వాక్యం రాబడింది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఒక అద్భుతమైన మాట చదువుతాం. ఏమనంటే మరణ బలము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. మరణ బలం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఈరోజు ఒక మాట చెప్తాను, అపవాది ఏం చేస్తారంటే మన సిలువను ఎత్తుకోకుండా వాడు అడ్డుపడతా ఉంటాడు. సిలువ శ్రమ మనం పొందుతున్నప్పుడు ఎందుకు ఈ బాధ? యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేసి వెళ్ళిపో. ఎందుకు ఈ శ్రమ? యేసుని విడిచిపెట్టేస్తే ఎందుకు ఈ బాధ? అమ్మో, ఈ సుఖం ఎందుకు విడిచిపెడతావు? ఇప్పుడు నువ్వు ఇది విడిచిపెట్టేది, ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్తే సుఖాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకులే దేవుని సన్నిధికి అని ఏం చేస్తూ ఉంటాడండి? ఎప్పుడు చూసిన ప్రభు యొక్క కార్యం నీ జీవితంలో జరగకుండా, సిలువను ఎత్తుకోకుండా, ప్రభు కొరకు అడుగులు వేయకుండా, ప్రార్థన జీవితానికి అడుగులు వేయకుండా, దేవుని మహిమను చూడకుండా అపవాది ఏం చేస్తూ ఉంటాడు? దాడి చేస్తూ ఉంటాడు. ఒక మాట చెప్తాను, అపవాది వేసే దాడుల్లో వాడు ఎంత సటిల్గా పనిచేస్తాడు తెలుసా అండి? వాడు ఏమంటాడంటే, యేసు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నీ బాధను అర్థం చేసుకుంటాడు కదా, నువ్వు ఇంత నొప్పిలో ఏం ప్రార్థన చేస్తావులే పడుకో, ఇంత నొప్పిలో దేవుని కొరకు ఏం పని చేస్తావులే పడుకో అంటాడు. అప్పుడు మనమేమనుకుంటాం, నిజమే కదా, ఇంత అలసిపోయినాను కదా, నేనేం ఇంకా ప్రార్థన చేసి దేవుని సన్నిధికి ఏం వెళ్తాంలే, దేవుడు అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నా కొరకు ప్రాణమే ఇచ్చాడు కదా, నన్ను అర్థం చేసుకుంటాడు. నిజమే, అర్థం చేసుకుంటాడు. కానీ పౌలు భక్తుడు అలా అనుకున్నాడు అండి. ఎందుకనంటే అది అపవాది వేసే బాణం, అది అపవాది వేసే దాడి. అది కొన్నిసార్లు ప్రేమ అనే ముసుగుని తీసుకొచ్చి ప్రభు మహిమను చూడకుండా ఆపేస్తాడు. లేకపోతే అర్థం చేసుకుంటాడు అనే ముసుగుని తీసుకొచ్చి దేవుని మహిమను చూడకుండా ఆపేస్తాడు. చూడండి, ఒకవేళ
ఒకవేళ సిలువను నువ్వు ఎత్తుకోకుండా వాడు ఏం చేస్తుంటాడండి, హెల్త్ బాగాలేదా, దేవుని సన్నిధికి కిందకు అయిపో, దేవుడు అర్థం చేసుకుంటాడు అంటాడు. లేకపోతే ఎవరైనా నింద వేస్తుంటే నింద నువ్వు మోస్తున్నప్పుడు నువ్వు దేవుని ప్రేమను బట్టి క్షమించకుండా అపవాది అడ్డుపడతా ఉంటాడు. ఎందుకంటే నువ్వు క్షమిస్తే అక్కడ ఏం పని చేస్తుంది, ప్రభు కార్యం చూడగలుగుతావు. కాబట్టి అపవాది ఏం చేస్తాడు, సిలువను ఎత్తుకోకుండా ఏం చేస్తారండి, ఆపివేస్తానికి ప్రయత్నం. యోబు జీవితంలో కూడా సాతాను ఏమంటున్నాడో తెలుసా, ఎట్లయినా ఇప్పుడు శ్రమ వస్తే విడిచి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. కానీ యోబు ఏం చేశాడండి, నిలిచినప్పుడు అపవాది ఓడించబడ్డాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న శ్రమలో అపవాది సిలువను ఎత్తుకోకుండా ఒకవేళ అంటున్నాడేమో దేవుని విడిచిపెట్టేసే, ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకుండా అంటున్నాడేమో, నీకు బాగాలేదు కదా పడుకో దేవుని అర్థం చేసుకుంటాడులే అంటున్నాడేమో. కానీ పౌలు ఎంత కొట్టబడినా కూడా, రాళ్లతో కొట్టబడి ఈడ్చబడి తీసుకెళ్ళి చచ్చిపడిని బయట వేసినా కూడా నా ప్రభు నన్ను అర్థం చేసుకుంటాడులే అని పడుకోలేదు, కానీ లేచి ప్రభు పని చేశాడు. ఎందుకంటే అపవాది వేసే బాణాలు అలా ఉంటాయి. మనం అర్థం చేసుకొని మన సంకల్ప బలాన్ని ప్రభు మీద ఆధారపడడానికి మనం ఏం చేయాలండి, మనము ప్రభు మీద ఆధారపడడానికి పని చేయగలగాలి. అందుకే పౌలు ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడో మానవాతీతమైన ఘనమైన కార్యం అతని ద్వారా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరణము నుంచి లేపింది ఎవరండి, పరిశుద్ధాత్మ దేవుడు. అపవాది మరణము చేత సిలువకు ఎక్కకుండా ఆపుదాం అనుకున్నాడు, లేదా ఎక్కిన తర్వాత మరణము ద్వారా ఆయన్ని బంధించి ఉంచుదాం అనుకున్నాడు. వాడికి అది అసాధ్యమని వాక్యం రాయబడింది. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ సిలువను మొయ్యకుండా అపవాది అడ్డుపడుతున్నాడేమో, ఈరోజు ప్రభు సిలువతో ఐక్యపరచుకుందాం. ఒకవేళ పునరుద్ధానపు శక్తితో ఐక్యపరచుకోకుండా ఒకవేళ వాడు మరణ బలాన్ని తీసుకొచ్చి నీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడేమో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన జయించాడు. ఆయనలో నువ్వు ఉంటే నువ్వు కూడా జయించగలుగుతావు. ఎందుకంటే అపవాదికి శక్తిక లేదు అని. ఎందుకంటే వాడి శక్తిని ప్రభు ఏం చేశాడండి, జయించాడు. ఆయనలో ఉన్నవారు, అందుకే వాక్యం చెప్తుందంటే ఆయన ప్రేమ ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుతాము. ఈరోజు ఏ శోధన గుండా వెళ్తున్నావు, ఏ యుద్ధంలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, లేకపోతే నీ ఎదుట ఎలాంటి శక్తి నీ శక్తికి మించిన కార్యం ఏదుందో నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ యొక్క శక్తికి మించిన యుద్ధంలో నువ్వు ఉంటే, పరిశుద్ధాత్మని మీద ఆధారపడగలిగితే మన శక్తికి మించిన కార్యం చేయడానికి శక్తిని ఎవరిస్తారండి, ఆయనే అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒకవేళ ఇంకా ప్రభు శోధనలో వెళ్తున్నానయ్యా, ఇంకా బలహీనమైన వ్యక్తిగా ఉంటున్నానయ్యా, ఇంకా ఇదిగో నేను మహిమ చూడలేకపోతున్నానయ్యా అంటే ఒకటే మాట ఏంటంటే ఐక్యపరచుకో. ఆయన మరణ పునరుద్ధానంతో ఐక్యపరచుకున్నప్పుడు ఎలా లేస్తామంటండి, మనము బలహీనమైన వారముగా విత్తబడిన మనం ఎలా లేస్తామంటే కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఎట్లయినా ప్రభువుని నేను కలుసుకోవాలనే దృఢ నిశ్చయతతో నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తాడు, తన కార్యాన్ని జరిగిస్తాడు. అలానే కొలస్సీలకు రాసిన పత్రిక ఇంకా ఆ యొక్క సహవాసము అనుభవం ఏముందంటే, మొదటిది అన్యోన్య సహవాసం రూపాంతరపు అనుభవం ఉంది. అలానే శోధన జయించే శక్తి దేవుడు విడుదల చేస్తాడు, యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఆయన ఏం చేస్తాడంటే పునరుద్ధానపు శక్తిని విడుదల చేసి, జీవాన్ని విడుదల చేసి అక్కడ ఉజ్జీవాన్ని రగిలేలాగా ప్రభు సహాయము చేస్తాడు. అంత మాత్రమే కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక మనం అందరం కలిసి 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, మనమంట పైనున్న వాటిని వెతికే అనుభవంలో మనం ఉండాలని వాక్యం రాయం. ఎందుకంటే క్రీస్తుతో కూడా రేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈరోజు నిజంగా అన్యోన్యమైన సహవాసంలోనికి వచ్చే వారి అనుభవం ఏంటో తెలుసా అండి, ఈ లోకం కోసం వెంపర్లాడాడు, కానీ వారి మనసంతా పరసంబంధం ఎక్కడైతే క్రీస్తున్నాడో అక్కడ వారి మనసుతో. ఒక మాట చెప్తానండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ వధూవరులకి హృదయంలో ఏముంటుందండి, భర్త గురించి ఆలోచన, లేకపోతే భార్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలానే క్రీస్తు వరుడైనప్పుడు సంఘం యొక్క మనసు సంఘం యొక్క మనసులో ఎవరి గురించిన ఆలోచన ఉండాలంటే వరుడైన క్రీస్తుని గురించిన ఆలోచన మాత్రమే ఉండాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికే వారంగా. ఎందుకంటే సహవాసంలోనికి వచ్చేవారి ఆ యొక్క ప్రయారిటీస్ మారిపోతాయి, సహవాసంలోనికి వచ్చేవారి ఆలోచన విధానం మారిపోద్ది, వారి ఇష్టాలు మారిపోతాయి. వారి ఇష్టమంతా ఏంటంటే ఆయన ఇష్టం నెరవేర్చాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి అని అనుకుంటారు. చూడండి, సాధారణమైన మరణం పొందుకున్న క్రీస్తు ప్రభువారు అసాధారణమైన పునరుద్ధానపు శక్తితో ఆయన లేపబడ్డాడు. బలహీనుడిగా మరణించాడు, కానీ బలమైన వాడిగా లేపబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడ బలహీనమైన పరిస్థితి ఉన్నా కూడా, ఎక్కడ మనం విజయం పొందలేని పరిస్థితి, చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఎక్కడ మనం ఓడిపోతున్నా అక్కడ పరిశుద్ధాత్మతో మనం ఐక్యపరుచుకుంటే అక్కడ విజయాన్ని ఇచ్చేవారు ఎవరండి, ఆయనే. అందుకే ఆ సహవాసంలో ఏముంది, చాలా శక్తి దాగి ఉంది. ఈరోజు విరిగి నలిగిన పాత్రగా నువ్వు ఆయన సన్నిధికి రాగలి. చూడండి, తప్పిపోయిన కుమారుడు, అయ్యో ఇంకా నా తండ్రి నన్ను
ఒప్పుకోడు అని అక్కడ ఉండిపోలేదు. కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో మరలా నేను ఏం చేస్తాను, ఐక్యత పొందుకోవడానికి ఇష్టపడతాను, మరలా ఐక్యపరచబడతాను అని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో ఎప్పుడైతే వచ్చాడో, ఉద్దేశం వచ్చినప్పుడు నూతనమైన జీవితాన్ని మరలా పొందుకోగలిగాడు కదా. ఈరోజు మన జీవితంలో ప్రతి బంధంలో, పరిచర్యలో, ఏ ప్రాంతంలో నన్ను ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తన కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు, జీవాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు, ఉజ్జీవాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సహవాసంలోనికి రాగలగాలి. ఆయన ఇచ్చే జీవాన్ని మనం అనుభవించాలంటే ఒకటే మాట, ఆయనతో మనం ఎక్కడికి రాగలగాలి, సహవాసంలోనికి రాగలగాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో దీవించి ఆశీర్వదించి మనల్ని అట్టి సహవాసంలోనికి ప్రభు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు తోడైన నడిపించినందుకు వందనాలు ప్రభు. ఎన్నో మాటలు మాకు మీరు నేర్పించినారు, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు తండ్రి. యోగ్యత లేని మా ఎడల మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు. అవును ప్రభు, ఈ లోకంలో మేము ఉన్నంత వరకు కూడా ప్రభు మీ పైన ఆధారపడినప్పుడు, మీతో అన్యోన్యమైన సహవాసం కలిగినప్పుడు మా జీవితంలో మీరు ఎలాంటి కార్యాలు జరిగిస్తారు చూసా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా శిలువ శక్తి దగ్గర మాత్రమే మా జీవితాలు ఆగిపోవడానికి వీలేదు, కానీ పునరుద్ధానపు అనుభవంలోనికి కూడా మేమందరం రాగలిగి ప్రభు ఈ యొక్క నా తండ్రి పాడైపోతున్న వాటన్నిటినీ, అయ్యా నిర్జీవం అయిపోతున్న వాటన్నిటినీ నీ మరణ పునరుద్ధానములతో మమ్మల్ని ఐక్యపరుచుకొని ప్రభు అయ్యా ఉజ్జీవ జ్వాలలు మీ కొరకు రగిలించే వ్యక్తులముగా ఆ శక్తి చేత లేపబడి అనేక మంది ఎదుట సాక్షులంగా నీ కొరకు జీవించే కృపను మా అందరి జీవితంలో దయచేసి ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యమైన ప్రతి ఒక్క జీవితంలో తండ్రి ఆ అన్యోన్యమైన సహవాసంలోనికి రాగలిగే ఆ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం ఫలింపులోనికి నా తండ్రి ఫలింపచేయమని ప్రార్థిస్తూ, ఏసీ అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్.